హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మనం ఈ సెషన్లో జోగ్రఫీ సెషన్స్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. మనం చాలా టాపిక్స్ కవర్ చేసుకుంటూ వచ్చాము. సో ఈరోజు మనం జోగ్రఫీలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, సో ద టైప్స్ యొక్క సాయిల్స్ యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ ఏరియాలో అది అవైలబుల్గా ఉంటుంది, సో దాని ఫార్మేషన్ ఎలా జరిగింది, అవి ఎందులో రిచ్గా ఉంటుంది, ఎందులో పూర్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఏరియాస్లో అవైలబుల్గా ఉంటుంది, ఏ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అవి గ్రో అవుతాయి ఆ పర్టికులర్ సాయిల్ క్లైమేట్లోని. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. ఓకే, సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూ కెన్ జస్ట్ గో టు ది ఛానల్ ప్లేలిస్ట్ అండ్ హ్యావ్ ఎ లుక్. సో మీకు అది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. సో టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో జోగ్రఫీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ చెప్తుంది డ్రైనేజ్ సిస్టమ్, రివర్స్ అండ్ సాయిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్. లైక్ క్రాప్స్ ఏ క్లైమేట్లో, క్లైమేటిక్ కండిషన్స్ క్రాప్స్ గ్రో అవుతూ ఉంటాయి. సో ఈ టాపిక్స్ అనేది మేజర్లీ ఇంపార్టెంట్ అయిపోతుంది వెన్ కంపేర్ టు అదర్ టాపిక్స్. సో ఆల్రెడీ మనము క్రాప్స్ మీద ఒక సెషన్ చేసాము. ఓకే, అండ్ సో ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ మీద చేయలేదు. విల్ జస్ట్ హ్యావ్ ఇట్ ఇన్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇప్పుడు కవర్ చేస్తున్నాము. సో ఫస్ట్ అల్యూవియల్ సాయిల్. సో అల్యూవియల్ సాయిల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్. సో వన్ ఆఫ్ ది ఎక్కువగా మనకి ఇండియాలో మనం చూడడానికి అవైలబుల్లో ఉంటుంది అల్యూవియల్ సాయిల్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ సాయిల్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది మన ఇండియాలోని అల్యూవియల్ సాయిల్ అనేది చాలా ఫర్టైల్ సాయిల్ అంటున్నారు. సి అంటే అగ్రికల్చర్కి అది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ క్రాప్స్ పంట బాగా వస్తూ ఉంటుంది, ఫర్టైల్గా ఉంటుంది అగ్రికల్చర్కి అని అంటుంటారు. బట్ అల్యూవియల్ సాయిల్ ఏంటి, అసలు అది ఎందుకు అంత ఫర్టైల్గా మారింది, ఇవి ఎందుకు ఇంత ఫర్టైల్గా ఉంటుంది, క్రాప్స్ ఎందుకు అంత బాగా గ్రో అవుతున్నాయి, సో దీని వెనక ఏంటి హిస్టరీ అనేది మనం ఇప్పుడు చూద్దాము. అల్యూవియల్ సాయిల్, ఏ సాయిల్ అయినా ఊరికే ఏం ఫామ్ అవ్వదు, దాని వెనక ఏదో ఒక ప్రాసెస్ జరిగి ఉంటుంది వాటి యొక్క ఫార్మేషన్కి. సో అల్యూవియల్ సాయిల్ ఎలా ఫామ్ అయ్యింది అని అంటే, మీకు ఆల్రెడీ తెలుసు గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్, ఈ 3 రివర్స్ నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఇవి గ్లేషియర్ నుంచి వస్తూ ఉంటుంది. గంగా అనుకోండి, గంగా రివర్ అనేది గ్లేషియర్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ 3 ఇక్కడ మీరు గమనిస్తే డెల్టా రీజియన్స్లోని, నార్థన్ ప్లేన్స్లోని ఈ అల్యూవియల్ సాయిల్ ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. సో ఈ అల్యూవియల్ సాయిల్ అనేది గంగా, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, ఈ 3 రివర్స్ ఒక దగ్గర, ఆ 3 రివర్స్ యొక్క ఫ్లోస్ వల్ల ఫామ్ అయ్యే సెడిమెంట్స్. అంటే అవి రివర్స్ అక్కడి నుంచి వస్తూ అవి దాని యొక్క ఫ్లో అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే అవి గ్లేషియర్స్ నుంచి వస్తుంటాయి కాబట్టి. ఓకే, సో ఆ ఫ్లోలోని అవి గ్లేషియర్స్ నుంచి వస్తూ వాటితోని సెడిమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ సెడిమెంట్స్ అన్నీ తీసుకుని వచ్చేసి ఈ సెడిమెంట్స్ అనేది ఒక దగ్గర డిపాజిట్ చేసేస్తుంది, డెల్టా దగ్గర డిపాజిట్ చేసేస్తాయి 3 రివర్స్ అనమాట. సో ఇవి డెల్టా డిపాజిట్ చేసేసినప్పుడు అక్కడ ఒక సాయిల్ క్లైమేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన సాయిల్ని మనం అల్యూవియల్ సాయిల్ అని అంటాము. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఫర్టైల్ సాయిల్ ఇన్ అవర్ ఇండియా అగ్రికల్చర్ పరంగా చెప్పుకుంటే. ఓకే, సో సాయిల్ ఇక్కడ సెడిమెంట్స్ అనేది ఫామ్ చేసేస్తూ ఉంటుంది. మీరు జోగ్రఫీలో వినే ఉంటారు కాదర్, బాంగర్ ఇవంటే ఏంటి అని మీకు చూస్తూ ఉంటారు, అయినా మీకు డౌట్ వస్తూనే ఉంటుంది, రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. సో బాంగర్ అండ్ ఖాదర్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకున్నాము. సో నేను ప్రీవియస్గా ఏం చెప్పాను, అవి రివర్స్ అనేవి సెడిమెంట్స్ని తీసుకుని వచ్చి వాటితో పాటు ఒక స్పీడ్గా ఫ్లోతో తీసుకొచ్చి డిపాజిట్ చేసేస్తూ ఉంటుంది. సో ఆ డిపాజిట్ అయిన సెడిమెంట్స్ అన్నీ కూడా మనకి అల్యూవియల్ సాయిల్గా మారుతుంది అని చెప్పాము. సో ఆ సెడిమెంట్స్ డిపాజిట్ చేసేది బాంగర్ అంటే న్యూ సెడిమెంట్స్ అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా రివర్ అనేది ఫ్లో అయ్యింది. సో న్యూ సెడిమెంట్స్
ఖాదర్ వచ్చి న్యూ సెడిమెంట్స్. సో న్యూ సెడిమెంట్స్ అన్నీ కొత్తగా అక్కడే అన్నీ ఉంది అని అంటే ఆ న్యూ సెడిమెంట్స్ని మనం ఖాదర్ అంటుంటాం అనమాట. దాని యొక్క డిపాజిషన్ ఆఫ్ న్యూ సెడిమెంట్స్ ఖాదర్ అంటుంటాము. ఓల్డ్ సెడిమెంట్స్ అంటే ఆల్రెడీ వచ్చేసి ఉంది, సో ఎప్పటి నుంచో అది ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది, అది ఓల్డ్ సెడిమెంట్స్ అయిపోతుంది ఆబ్వియస్గా. సో దాన్ని మనము బాంగర్ అంటున్నాము. అంతే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంకేమీ లేదు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఫర్టైల్గా ఉంటుంది? బాంగర్ ఎక్కువ ఫర్టైల్గా ఉంటుందా లేకపోతే ఖాదర్ ఎక్కువ ఫర్టైల్గా ఉంటుందా? ఇట్స్ జస్ట్ బేసిక్ కామన్ సెన్స్లో మీరు ఈ ఆన్సర్ చెప్పేయచ్చు. ఓల్డ్గా ఉంటుంది కాబట్టి ఈ సెడిమెంట్స్ అనేవి కూడా ఓల్డ్ అయిపోతూ ఉంటుంది, రివర్స్ స్టిచ్ సెడిమెంట్స్ అని కూడా. సో అవి లెస్ ఫర్టైల్గా ఉంటుంది. ఫ్రెష్గా చెప్పింది న్యూగా ఫామ్ అయిన సెడిమెంట్స్ అనేవి మీకు ఫర్టైల్గా ఎక్కువ ఫర్టైలిటీ ఇస్తుంది. సో అంటే ఖాదర్ ఈజ్ మోర్ ఫర్టైల్ దాన్ బాంగర్. ఓకే, ఇది బాంగర్ లెస్ ఫర్టైల్గా ఉంటుంది. దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్లో కానీ. ఓకే, సో బాంగర్ ఖాదర్, సో దీని మధ్య డిఫరెన్స్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇది ఎలా గుర్తుపెట్టుకున్నాము ఇప్పుడైతే అర్థమైంది. ఫ్యూచర్లో ఎలాగ పర్మనెంట్గా గుర్తుండాలి కన్ఫ్యూజన్ లేకుండా అంటే, బాంగర్ బాంగర్ ఏ వర్డ్కి సిమిలర్గా ఉంది? బాంగర్ 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 బెగ్గర్ బాంగర్ బెగ్గర్. ఓకే, కొంచెం సిమిలర్గా ఉంది. సో బెగ్గర్స్ నేను అంటే మీకు ఇది గుర్తుండడానికి చెప్తున్నా. ఓకేనా, ఇట్స్ జస్ట్ ఏ ట్రిక్ లాగా అంతే. సో బాంగర్ అండ్ బెగ్గర్. సో బెగ్గర్స్ ఎవరు ఉంటారు? ఓల్డ్ పర్సన్స్ ఎక్కువగా మనం చూస్తుంటాము. ఏమి పని చేయలేకపోయినప్పుడు ఆ స్టేట్లోని ఇట్స్ వెరీ పిటీ చాలా. ఓకే, అవన్నీ పక్కన పెడితే సో బెగ్గర్స్ బాంగర్స్ ఓల్డ్ పీపుల్ ఎక్కువగా మీకు బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు. సో ఓల్డ్ డిపాజిట్స్ ఆఫ్ సెడిమెంట్స్, సో దాన్ని మనం ఏమనుకోవచ్చు? బాంగర్ అనుకోవచ్చు. సో ఇది ఓల్డ్ సెడిమెంట్స్ అయితే బాంగర్, సో ఖాదర్ ఆటోమేటిక్ ఏమవుతుంది? న్యూ సెడిమెంట్స్ అయిపోతుంది. సో అలా మీరు ఇది రెండు కన్ఫ్యూజన్ లేకుండా యూ కెన్ రిమెంబర్ విత్ దిస్ ట్రిక్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు అల్యూవియల్ సాయిల్. సో మన ఫార్మేషన్ ఎలా అయింది అల్యూవియల్ సాయిల్ అని చూసుకున్నాము. సో ఇప్పుడు మనము వాటిలో ఏమేమి మినరల్స్ ఉంటాయి అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము డెప్త్గా. అండ్ పొటాష్. పొటాష్ అనేది చాలా హైగా ఉంటుంది ఇక్కడ అల్యూవియల్ సాయిల్లోని. సో పొటాష్ అంటే ఏం లేదు, పొటాషియం అనమాట. సో పొటాషియం హైగా ఉంటుంది. పొటాషియం హైగా ఉంటే ప్లాంట్ యొక్క గ్రోత్, క్రాప్ యొక్క గ్రోత్ అనేది గ్రోత్ మీద పొటాషియం అనేది చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఏమేమి ఇది పొటాషియం ఉండడం వల్ల ఏమేమి ప్లాంట్కి అందిస్తుంది అని అంటే, సాయిల్ పొటాషియం ఉండడం వల్ల లెస్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు వాటర్ దానికి తగినంత వాటర్ లేకపోయినా సరే క్రాప్ గ్రోత్ అనేది ఆగదు. క్రాప్ గ్రోత్ దానిపైన అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. సో వాటర్ రిక్వైర్మెంట్ అనేది లెస్గా ఉంటుంది పొటాషియం కంటెంట్ హైగా ఉండడం వల్ల సాయిల్. సో ఇది ఫస్ట్ థింగ్ వచ్చేస్తుంది. ఇది క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది లెస్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటుంది. ఇది పొటాషియం డిసీజ్ రెసిస్టెంట్ అంటే మనకైనా సరే మొక్కలకైనా సరే యానిమల్స్ అయినా సరే డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో డిసీజెస్ వస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మనము అంత ముందులా యాక్టివ్గా ఉండలేము, యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏమైనా సడన్గా ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా, కోల్డ్ వచ్చినా మనం అంత యాక్టివ్గా ఉండలేము. ముందు ఉన్నంత యాక్టివ్గా వర్క్స్ ఏం చేసుకోలేము. మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అలానే ప్లాంట్స్లో కూడా డిసీజ్ ఏదైనా అటాక్ అయినప్పుడు వాటి యొక్క గ్రోత్ మీద ఆబ్వియస్గా ఎఫెక్ట్ పడుతుంది. మనలానే కదా అవి కూడా జీవాలే కాబట్టి. సో మనకి ఎలా ఎనర్జీ లెవెల్స్ మనం ఎలాగా ఇన్యాక్టివ్గా ఉంటామో క్రాప్ కూడా వాటి యొక్క గ్రోత్ అనేది ఉండదు. సో అవి డిసీజెస్ వల్ల వాటి యొక్క డిసీజ్ అటాక్ అయ్యి వాటి యొక్క ఎనర్జీ, అందులో ఉన్న మినరల్ కంటెంట్ అన్ని పురుగులు కొట్టడం వల్ల అవి అనేది తినేస్తూ ఉంటుంది. ఆబ్వియస్గా మీకు అన్నీ తెలుసు కదా. సో అలానే ఇది పొటాషియం కంటెంట్ అనేది ఈ సాయిల్లో రిచ్గా ఉండడం వల్ల డిసీజ్ రెసిస్టెంట్ ఉంటుంది. అంటే ఏదైనా డిసీజ్ అటాక్ అవ్వడం ఇలాంటివి ఏం జరగదు ఎక్కువగా.
సో ఇది డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటుంది. సో అది అనేది ఆబ్వియస్గా దేనికి రిఫ్లెక్ట్ అవుతుంది, క్రాప్ యొక్క గ్రోత్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో డిసీజెస్ ఏమి రాకుండా ఉంటే క్రాప్ గ్రోత్ హైగా ఉంటుంది, హై ఈల్డ్ వస్తుంది. సో ఆబ్వియస్గా మీకు పెస్టిసైడ్స్ చల్లడం కూడా అవసరం ఉండదు, రిక్వైర్మెంట్ ఉండదు ఏ టైప్ ఆఫ్ సాయిల్లో, పొటాషియం హైగా ఉన్న సాయిల్లో. సో అందుకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము అల్యూవియల్ సాయిల్ని మోస్ట్ ఫర్టైల్ అంటున్నాము. ఓకేనా? సో ఊరికే ఏమన్నాము. సో ఇవన్నీ దాని బ్యాక్గ్రౌండ్ యొక్క రీజన్స్ అనమాట. సో డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఫోటోసింథసిస్ వల్ల ఏమవుతుంది, మన మొక్కలు అనేవి ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ఎర్న్ చేసుకుంటూ ఉంటాయి. మనం అంటే హ్యూమన్స్ ఏంటి, బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని వస్తుంటే మన పేరెంట్స్ మనం తింటూ ఉంటాము. సో ప్లాంట్స్ అలా కాదు కదా. సో వాటి ఫుడ్ అవే ఫామ్ చేసుకుంటూ ఉండాలి, తయారు చేసుకుంటూ ఉండాలి. సో ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది ప్లాంట్స్ ఫామ్ చేసుకుంటే ఇది మనందరికీ తెలిసిందే. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్న సాయిల్స్లోని అది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో ఫుడ్ని అవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాటి యొక్క ఎనర్జీ పెరుగుతుంది. సో ఎనర్జీ పెరగడం వల్ల ఇప్పుడు అక్కడ ఏమైనా ఫ్రూట్ క్రాప్స్ వేసామనుకోండి అల్యూవియల్ సాయిల్లోని, ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి ఎలా వస్తాయి, సో ఫ్రూట్స్ మనం తింటే మనకి ఎక్కువ బలం వస్తుంది, విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఎక్సెట్రా అని చెప్తుంటారు. సో ఫ్రూట్స్ తినడం వల్ల మనకి బలం వస్తుంది. సో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాంట్ దానిలో ఉన్న ఎనర్జీ, దానిలో ఉన్న బలాన్ని అంతా కూడా అవి స్టోర్ చేసుకోవడానికి ఫ్రూట్స్ రూపంలో ఆ ప్లాంట్లో ఉన్న ఎనర్జీ అన్నింటినీ ఫ్రూట్లో స్టోర్ చేస్తుంది. సో ఆబ్వియస్గా మనం ఆ ఫ్రూట్స్ని మనం తింటే అందులో అది ఆల్రెడీ ప్లాంట్ స్టోర్ చేసి పెట్టుకుంది కాబట్టి మనకి ఎనర్జీ వస్తుంది. ఓకే, సో ఇది దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ రీజన్ అనమాట. సో అలానే ఫోటోసింథసిస్ అనేది హైగా ఉంటే ఫుడ్ అనేది ఎక్కువగా అది మ్యానుఫ్యాక్చర్ తీసుకోగలదు. ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేగా మనం ఇప్పుడు మంచి డైట్ తీసుకుంటే మన బాడీలోని ఆటోమేటిక్గా ఏముంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కదా, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేసుకోగలము, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్గా. సో అలానే ప్లాంట్స్లో కూడా ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే అవి ఎక్కువగా ఎనర్జీ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ క్రియేట్ అయిన ఎనర్జీ అంతా కూడా అవి ఫ్రూట్స్ ఫామ్లో పెడుతూ ఉంటుంది. సో ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఓకేనా? అది ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఆబ్వియస్గా ఫార్మర్కి లాభం వస్తుంది, ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. సో ఈ రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా. సో వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నప్పుడు సో అవి వాటర్ లేని కండిషన్స్లో కూడా అవి బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, డిసీజ్ రెసిస్టెంట్, అంటే డిసీజెస్ అనేవి ఊరికి అటాక్ అవ్వవు. సో అందుకని పెస్టిసైడ్స్ వేయడము, సో ఎక్కువ కేర్గా చూడటము, సో ఇవన్నీ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కొంత వర్క్ ప్రెషర్ కానీ కొంత వర్క్ కానీ ఫార్మర్స్కి తగ్గుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటే ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తుంటే అవి ఎనర్జీ లెవెల్స్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటుంటుంది. సో ఎక్కువ ఫ్రూట్స్ అనేది వస్తుంది, ఆటోమేటిక్గా ఫార్మర్కి లాభం వస్తుంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల ఈ యొక్క అల్యూవియల్ సాయిల్ అనేది మోస్ట్ ఫర్టైల్గా మారింది. ఓకే, అండ్ సో పొటాషియం ఉండడం వల్ల ఇవన్నీ అనేది మనము దాని యొక్క సాయిల్లోని మనం గమనించవచ్చు పొటాషియం ఉండడం వల్ల. అండ్ పొటాషియంలో హైగా ఉంటుంది సాయిల్, కానీ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ హ్యూమస్ ఇవి లోగా ఉంటుంది మనకి ఎక్కడ ఈ సాయిల్లోని. సో ఆబ్వియస్గా ఎక్కడైనా సరే గుడ్ ఉంది, సో ఇది ఎక్కువ ఎక్సెస్ కంటెంట్ ఉందంటే ఆబ్వియస్గా దానికి రిఫ్లెక్టింగ్ ఆపోజిట్గా ఏదో ఒక తక్కువ ఉండడము, నెగిటివ్ పాయింట్స్ ఉండడము జరుగుతూ ఉంటుంది. సో అలానే సాయిల్స్లో కూడా ఇక్కడ పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది, ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ హ్యూమస్ అనేది తక్కువ కంటెంట్లో ఉంటుంది, అసలు ఉంటుంది అనమాట ఈ సాయిల్లోని. ఓకే, సో ఇది అల్యూవియల్ సాయిల్, ఇది అనేది మోస్ట్ ఫర్టైల్. సో అగ్రికల్చర్కి ఇది బాగా యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ప్యాడీ, వీట్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ ఈ యొక్క సాయిల్లోని ఎక్కువగా మనం క్రాప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ సాయిల్, బ్లాక్ సాయిల్.
సో బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా మనకి డెక్కన్ ప్లాట్యూస్లో అవైలబుల్లో ఉంటుంది. మనం ఇంకా ప్లాట్యూస్, ప్లేన్స్, ల్యాండ్ ఫార్మ్స్ ఇంకా కవర్ చేయలేదు జాగ్రఫీలో. సో కవర్ చేసినప్పుడు నేను ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ డెక్కన్ ప్లాట్యూలోని బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువ అవైలబుల్లో ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, సో అల్యూవియల్ యొక్క సాయిల్ యొక్క ఫార్మేషన్ ఏంటి అని మనం చూసుకున్నాము. బ్లాక్ సాయిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందని కూడా మనం చూసుకున్నాము. మన అందరికీ తెలుసు లావాస్ ఉన్నాయి, వాల్కెనోస్ ఉన్నాయి. వాల్కెనోస్ అనేది ఎరప్ట్ అయినప్పుడు అందులో నుంచి లావా బయటకు వస్తుంది. సో ఈ లావా బయటకు వచ్చినప్పుడు వాల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు లావాస్ బయటకు వస్తాయి. సో ఈ బయటకు వచ్చిన లావా కంటెంట్ అట్మాస్ఫియర్కి అది డ్రై అయిపోతూ దాంట్లో కొన్ని రియాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. సో అలా అవైలబుల్ అయిన సాయిల్ని మనం బ్లాక్ సాయిల్ అంటుంటాము. సో బ్లాక్గా ఎందుకు ఉంటుందంటే ఈ లోపల ఉన్న లావా కంటెంట్ అంతా వచ్చి బయట ఎక్స్పోజ్ అయ్యి సో ఆ రియాక్షన్స్ జరగడం వల్ల ఈ సాయిల్ అనేది ఎక్కువగా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని బ్లాక్ సాయిల్ అని అంటున్నాం. సో ఇది దీని బ్లాక్ సాయిల్ యొక్క ఫార్మేషన్ యొక్క రీజన్ అది అనమాట. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. అండ్ సో మనకి బ్లాక్ సాయిల్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది కాటన్ గుర్తొస్తుంది. సో కాటన్ అనేది బ్లాక్ సాయిల్లో చాలా ఈజీగా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాటన్ పెరగడానికి బ్లాక్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని రెగ్యులర్ సాయిల్ అని పిలుస్తుంటాము, బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఓకే, అండ్ దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది బ్లాక్ సాయిల్కి. సో ఇది దీనిలో ప్లస్ పాయింట్ అనమాట. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఏంటి, సో అది క్రాప్స్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని టాపిక్ గురించి వస్తే, ఇప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే వాటర్ని అది హోల్డ్ చేసుకునే కెపాసిటీ బ్లాక్ సాయిల్కి ఉంటుంది. సో మీరు ఇప్పుడు శాండీ సాయిల్ అంటుంటాము, క్లే సాయిల్ అంటుంటాము, ఇలా అంటుంటాం. బట్ దాని యొక్క అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, అసలు శాండీ సాయిల్స్ అంటే ఏంటి అన్నది అంతగా ఎవరికి అంతగా ఐడియా ఉండదు. సో శాండీ సాయిల్స్ అంటే ఏంటి, శాండీ సాయిల్ అంటే ఏంటి అంటే శాండీ. సో ఇప్పుడు మీరు మట్టిలో వాటర్ వేసారనుకోండి, అది హోల్డ్ చేసుకోగలుగుతుంది కదా. ఇది చిన్న ఒక బేసిక్ అనమాట. సో మట్టిలో ఇసుకలోని మీరు వాటర్ కనుక వేస్తే అది కింద వచ్చేస్తూ ఉంటుంది. అది హోల్డ్ చేసుకోదు, లైక్ పీల్చుకొని అది అలా పెట్టుకోదు, కింద వదిలేస్తూ ఉంటుంది. సో అందుకని శాండీ సాయిల్స్ ఎక్కువ ఫర్టైల్ కాదు ప్లాంట్స్కి. ఇప్పుడు మనం వాటర్ వేయగానే అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది హోల్డ్ చేసి పెట్టుకుంటేనే ప్లాంట్స్కి ఆ వాటర్ కంటెంట్ మాయిశ్చర్ ఉండడం వల్ల క్రాప్ గ్రోత్ ఉంటుంది. అవి ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అదే మీరు ఎంత వాటర్ వేసినా ఒక పర్టికులర్ సాయిల్లోని, అంటే ప్లాంట్స్ మనం పెంచేది సాయిల్లో కాబట్టి ఆ యొక్క సాయిల్లోని మీకు వాటర్ అనేది కింద వచ్చేస్తూ ఉంటే అది రిటైన్ చేసుకోకుండా పట్టుకోకుండా ఈ ప్లాంట్కి వాటర్ మీరు ఎంత పోసినా యూస్ ఉండదు. ఎందుకంటే అక్కడ సాయిల్ పట్టుకోవట్లేదు, దానికి మాయిశ్చర్ కంటెంట్ అవైలబుల్ ఉండదు, కింద వదిలేస్తూ ఉంటుంది. సో అందుకని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి శాండీ సాయిల్స్లో మీకు డెజర్ట్స్లోని కల్టివేషన్, మీకు క్రాప్స్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయలేరు, అసలు ఉండవు కూడా. అందుకే రీజన్. సో ఇక్కడ ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది బ్లాక్ సాయిల్స్లో. ఓకే, ఇది దీని యొక్క ప్లస్ పాయింట్. సో ఇంకా ఇందులోకి వస్తే లైమ్, మెగ్నీషియా, అల్యూమినా, సో ఇవన్నీ రిచ్గా ఉంటుంది. ఓకే, ఇవన్నీ రిచ్గా ఉంటుంది. ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్ ఇవి మాత్రం లోగా ఉంటుంది ఈ సాయిల్లో, బ్లాక్ సాయిల్లో. ఓకే, ఇది మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది బ్లాక్ సాయిల్ అంటే గుజరాత్, తమిళనాడు అండ్ గోదావరి, కృష్ణ యొక్క మిడిల్ పార్ట్స్ అంటే గోదావరి, కృష్ణ రివర్స్ మధ్య భాగంలో ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. తమిళనాడు, గుజరాత్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు లేటరైట్ సాయిల్. లేటరైట్ సాయిల్, ఈ సాయిల్ ఎలాగ ఇప్పుడు మనం బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అయిందో చూసుకున్నాము, అల్యూవియల్ సాయిల్ ఎలా ఫామ్ అయిందో చూసుకున్నాం. సో లేటరైట్ సాయిల్ ఎలా ఫామ్ అయింది అని అంటే మీకు ఈ లేటరైట్ సాయిల్ ఎక్కువగా హై రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో లేటరైట్ సాయిల్ అవైలబుల్లో ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఆబ్వియస్గా రెయిన్ఫాల్కి లేటరైట్ సాయిల్కి ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది. సో మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు
శాండ్స్తో ఏదైనా ఇల్లు కట్టుకోవడం, సో ఇవన్నీ చేస్తుంటారు కదా. సో దానిపైన ఇలా ఒక ఇల్లు కట్టినప్పుడు వాటర్ ఏదైనా పోసినప్పుడు ఎక్కువ వాటర్, ఎక్సెస్ వాటర్ అది ఏం చేస్తూ ఉంటుంది, ఇలా 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 వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాటర్ ఫాల్, రెయిన్ఫాల్ అనేది ఎక్కువ అయినప్పుడు అక్కడ పైన ఉన్న పార్టికల్స్ అనేవి కిందకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పైన ఉన్న కంటెంట్ అంతా కూడా ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ వస్తూ ఉంది. సో ఇలాగా మీకు కంటిన్యూగా ఎక్కువగా వాటర్ మనం పోసుకుంటూ ఉండే దీనిపైన ఇవన్నీ ఏమైపోతాయి ఆటోమేటిక్గా, ఇలా 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 కింద పడిపోతూ ఉంటుంది పైన కంటెంట్ అంతా కూడా. సో ఇలాగా ఈ కాన్సెప్ట్ తోటి ఫామ్ అవుతుంది ఇది లాటరైట్ సాయిల్ అనమాట. ఇది లెస్ ఫర్టైల్గా ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఉన్న కంటెంట్స్ అంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది కదా, సో అది అలా ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అంత కంటెంట్, అంత మినరల్స్ ఏమి ఉండవు ప్లాంట్కి కావాల్సిన గ్రోత్కి. సో ఇలా ఫ్లో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వాటర్తో పాటు. దీన్ని లీచింగ్ అని కూడా అంటున్నాము. సో హెవీ రెయిన్ఫాల్స్ ఉన్న ఏరియాస్లో ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో వాటర్ అనేది రెయిన్ఫాల్ ద్వారా వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి సాయిల్ పైన ఇలాగా అవి వెళ్ళిపోతూ ఉంటుంది మినరల్స్ అన్నీ కూడా. సో దీని ప్రాసెస్ని లీచింగ్ అని అంటున్నాము. సో హై టెంపరేచర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, హెవీ రెయిన్ఫాల్ అవైలబుల్గా ఉంటుంది సాయిల్. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ నుండి లాటరైట్ సాయిల్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐరన్ సిలికా రిచ్గా ఉంటుంది. ఇది ఐరన్ సిలికా రిచ్గా ఉంటుంది. అండ్ నైట్రోజన్ కాల్షియం అనేది లోగా ఉంటుంది ఈ సాయిల్లో. నైట్రోజన్ అండ్ కాల్షియం. కాల్షియం అంటే మనకి ఎలాగా కాల్షియం అవసరమో ప్లాంట్స్ కూడా అలానే కాల్షియం అవసరం. కాల్షియం ఎందుకు మనకి నీడ్, హ్యూమన్స్కి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి. బోన్స్ ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఏదైనా వాక్ చేయాలి, మనకు సపోర్ట్గా మనం నిలబడగలుగుతున్నాం, వాక్ చేయగలుగుతున్నాం, జంప్ చేయగలుగుతున్నాం అంటే బోన్స్ యొక్క సపోర్ట్, బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు మీరు అదే ఓల్డ్ పర్సన్స్ చూసుకుంటే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బెండ్ అయిపోయి ఉంటారు, వీక్గా ఉంటారు, వాళ్ళ బోన్స్లో అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. 40-50+ ఏజ్డ్ పర్సన్స్కి బోన్స్లో స్ట్రెంగ్త్, స్టామినా ఉండదు కాబట్టి వాళ్ళు వంగిపోవడము. సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ మనం చూస్తూ ఉండొచ్చు యంగ్ పీపుల్తో కంపేర్ చేస్తే. సో అలానే ప్లాంట్స్లో కూడా కాల్షియం అనేది తక్కువ అయిపోయినప్పుడు వాటి యొక్క నిలబడే యొక్క కెపాసిటీ కూడా ప్లాంట్స్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ ఊరికే వాలిపోవడము, సో ఏదైనా చిన్న గాలి వచ్చినా సరే వాలిపోతూ ఉండడము, ఈ టైప్ ఆఫ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాల్షియం అనేది ప్లాంట్స్లో తక్కువైనప్పుడు. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది ఈ సాయిల్లోని, నైట్రోజన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే రెయిన్ఫాల్స్ ఎక్కువగా, ఆబ్వియస్గా ఎక్కువ రెయిన్ఫాల్ రీచ్ అయ్యే ప్లేసెస్లోని లాటరైట్ సాయిల్ కూడా ఉంటుంది. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్. సో తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, అస్సాం అండ్ ఒడిస్సా, సో ఈ ఏరియాస్లోని మనకి ఎక్కువగా లాటరైట్ సాయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్ సాయిల్. సో ఆబ్వియస్గా రెడ్ సాయిల్ అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ అవైలబుల్ ఇన్ అవర్ ఇండియా. సో ఇది డెక్కన్ ప్లాట్యూలో అవైలబుల్గా ఉంటుంది మనకి. అండ్ ఇది ఇగ్నీషియస్ రాక్స్ ద్వారా ఈ రెడ్ సాయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మనకి తెలుసు సెడిమెంటరీ రాక్, ఇగ్నీషియస్ రాక్, మెటమార్ఫిక్ రాక్, ఇలా 3 types ఆఫ్ రాక్స్ ఉన్నాయి. సో సెడిమెంటరీ రాక్ అనేది ఇట్స్ ఫార్మ్డ్ డ్యూ టు ది సెడిమెంట్స్. సో సెడిమెంట్స్ ఫామ్ అవ్వడం వల్ల, సెడిమెంట్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను అల్యూవియల్ సాయిల్ గురించి. సో సెడిమెంట్స్ అనేవి రివర్స్ ఫ్లో చేస్తూ అవి వచ్చే ఫోర్స్కి అక్కడ ఉన్న సెడిమెంట్స్ అన్నింటినీ కూడా రివర్ అనేది తీసుకొస్తూ ఉంటుంది, ఒక దగ్గర డిపాజిట్ చేసేస్తూ ఉంటుంది. సో ఆ సెడిమెంట్స్ చిన్న చిన్నవి ఫామ్ అయిపోయి ఒక దగ్గరకు వచ్చేసి అదొక పెద్ద రాక్లా ఫామ్ అయిపోతుంది. అన్ని సెడిమెంట్స్ అనమాట. సో ఇది సెడిమెంట్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఏంటి, ఇది ఏమైనా జస్ట్ ఒక లైట్గా క్రాక్ ఇచ్చినా సరే ఈజీగా ఇవి సపరేట్ అయిపోతూ ఉంటుంది సెడిమెంటరీ రాక్స్. సో దాన్ని సెడిమెంటరీ రాక్స్ అని అంటాము. సో కమింగ్ టు ఇగ్నీషియస్ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని అంటే, ఇప్పుడు వాల్కెనో ఉంది, వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు లావాతో పాటు మ్యాగ్మా కూడా వస్తుంది. మ్యాగ్మా అంటే ఏంటి, లోపల ఉన్న కోర్ కంటెంట్, అంటే మన ఎర్త్ లోపల ఉన్న కోర్ కంటెంట్ని మనం మ్యాగ్మా అంటున్నాం. సో మ్యాగ్మా కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఆ మ్యాగ్మా నుంచి మనకి ఇగ్నీషియస్ రాక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్స్ జస్ట్ నేను ఎక్కువ డీప్ వెళ్ళట్లేదు, జస్ట్ నీకు ఒక ఐడియా ఉండాలి అని నేను చెప్తున్నా, అంటే డీప్గా పోవట్లేదు రాక్స్ గురించి.
సో ఆ లోపల ఉన్న కంటెంట్ మ్యాగ్మా నుంచి ఇగ్నీషియస్ రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెటమార్ఫిక్ రాక్ ఏంటి అంటే సెడిమెంటరీ రాక్స్ కానీ ఇగ్నీషియస్ రాక్ కానీ వాటిని కంప్రెస్ చేయడము, వాటిని హీట్ చేయడము, సో వాటికి ఏదైనా ప్రెషర్ టెంపరేచర్ పెట్టడము, సో ఇలా పెట్టడం వల్ల అప్టైన్ అయిన రాక్స్ మనకి ఏమవుతాయంటే మెటమార్ఫిక్ రాక్స్ అవుతాయి. మెటమార్ఫిక్ రాక్ ఫామ్ చేయడం చాలా కష్టము, అది చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మెటమార్ఫిక్ రాక్ ఏంటి అంటే మార్బుల్. సో లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇవి అన్నమాట మనకి బ్రీఫ్గా నేను చెప్పేసాయి రాక్స్ గురించి. సో ఇగ్నీషియస్ రాక్స్ వల్ల ఈ రెడ్ సాయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రెడ్ సాయిల్లో ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ ఉంటుంది. సో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ ఉండడం వల్ల ఈ యొక్క సాయిల్ ఎక్కువగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎర్రగా కనిపించడం వల్ల ఈ సాయిల్కి రెడ్ సాయిల్ అనే పేరు వచ్చేస్తుంది. సో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్ ఇవి కంటెంట్ లోగా ఉంటుంది రెడ్ సాయిల్. ఓకే, ఇది ఎక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ మనకి ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో రెడ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ సాయిల్ ఎక్కువగా పండిస్తూ ఉంటామంటే గ్రౌండ్ నట్స్, మిల్లెట్స్, సో పొటాటోస్ ఇవన్నీ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం రెడ్ సాయిల్లోని. నెక్స్ట్ డెజర్ట్. సో డెజర్ట్ యారిడ్ సాయిల్ అని అంటున్నాము. సో ఆబ్వియస్గా ఏంటి అది ఇన్ఫర్టైల్గా ఉంటాయి. సో డెజర్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, రాజస్థాన్లో ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటి అంటే జోవర్, బాజ్రా, రాగి. సో ఇది ఎక్కువగా డెసర్ట్ యొక్క క్లైమేట్ అంటే యారిడ్ సాయిల్స్లోని మనం ఆల్రెడీ క్రాప్స్ సెషన్లో కూడా మనం ఇది చూసుకున్నాము. అగ్రికల్చర్ సెషన్లోని అగ్రికల్చర్ అని ఉంటుంది తమిళలో. సో ఆ క్లాస్లోని మనం వీటి గురించి కూడా చూసుకున్నాము. జోవర్, బాజ్రా, ఇవి రాబీ క్రాపా, క్యారిఫ్ క్రాపా ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము. టైప్స్ ఆఫ్ క్రాప్స్, మేజర్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ ఇవన్నీ ఆ సెషన్లో కవర్ చేసి ఉన్నాము. సో అది మీరు కవర్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో హై టెంపరేచర్ ఉండాలి అంటే డ్రై క్లైమేటిక్ కండిషన్ ఉంటుంది. హై టెంపరేచర్ అంటే సన్ అనేది ఆబ్వియస్గా డెసర్ట్స్లో హైగా ఉంటుంది సన్ టెంపరేచర్. సో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది హై టెంపరేచర్ అంటే. డ్రై క్లైమేటిక్ కండిషన్స్ సో ఎక్కువగా మనకి సౌత్ సైడ్ ఆఫ్ పంజాబ్ యొక్క సౌత్ సైడ్, రాజస్థాన్ యొక్క వెస్ట్ సైడ్ అండ్ అలానే గుజరాత్ యొక్క నార్త్ సైడ్ ఈ డెసర్ట్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అంటే డెసర్ట్ టైప్ సాయిల్ మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ అక్కడ రీజియన్స్లో. ఏంటంటే మౌంటైన్స్. సో మౌంటైన్స్ అంటే హిమాలయన్ రీజియన్స్లో మనం ఆల్రెడీ హిమాలయాస్లో ఆల్రెడీ కవర్ చేసుకున్నాము దీని గురించి. సో హిమాలయన్ రీజియన్లోని ఎక్కువగా మౌంటైన్ టైప్స్ అంటే హిమాలయన్ స్లోప్స్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క సాయిల్. సో ఇక్కడ ఎక్కువగా మనకి ఏమి గమనించుకోవచ్చు అంటే కాఫీ, టీ వీటి యొక్క క్రాప్స్ యొక్క గ్రోత్ మనం ఎక్కువగా అక్కడ చూసుకోవచ్చు మౌంటైన్స్ మీద. సో ఇది ఎసిడిక్ ఇన్ నేచర్, ఎసిడిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సాయిల్స్, ఎన్ని మౌంటైన్ సాయిల్స్లోని. సో ఇది అలానే మౌంటైన్ స్లోప్స్ మీద మనకి అవైలబుల్గా ఉంటుంది మౌంటైన్స్ అనేది. సో ఇన్డెప్త్గా ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆ సెషన్ మీకు చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా బాగా. సో మౌంటైన్ స్లోప్స్లో ఇది అనేది అవైలబుల్గా ఉంటుంది ఇది మౌంటైన్ సాయిల్స్. సో సెలైన్ సాయిల్ని మనం మూసర్ సాయిల్ అని కూడా అంటుంటాము. ఎందుకంటే ఇది అసలు దీనికి పనికిరాదు ఎక్కువగా, అసలు ప్లాంటేషన్ కానీ క్రాప్స్ కానీ ఇది కాదు, ఇన్ఫర్టైల్. సో యారిడ్, సెమీ యారిడ్ ఏరియాస్లో ఎక్కువగా మనం చూసుకోవచ్చు. సో ఎక్కువగా ఇది సోడియం, పొటాషియం, మెగ్నీషియం కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఇది ఇన్ఫర్టైల్గా మారిపోతుంది ఆబ్వియస్గా మనకి. సో వెస్టర్న్ గుజరాత్ అలానే రాన్ ఆఫ్ కచ్ దగ్గర మీకు ఈ సెలైన్ సాయిల్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సెలైన్ సాయిల్స్ అక్కడ రాన్ ఆఫ్ కచ్ అండ్ వెస్టర్న్ గుజరాత్. సో ఇది టుడేస్ సెషన్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు కంటెంట్ ఎలా ఉంది ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను ప్రిపేర్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే మీరు కింద కామెంట్ చేయండి. మీ ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ పరంగా, లేదంటే వీడియోస్ ఇంకా ఏదైనా వీడియోస్ ఇలాంటి వీడియో కావాలి, ఇది కావాలి అని మీరు ఏమైనా చెప్పినా ఐ విల్
ప్లాన్ ఇట్ అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్. వీడియో అవైలబుల్లోకి తెస్తాను. ఆల్రెడీ అలానే కొంతమంది ఆస్పిరెంట్స్ అడిగితే నేను అలానే 2 వీడియోస్ తీసుకొచ్చాను. సో మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు షేర్ చేయండి. ఓకే, అందరికీ 3 మెంబర్స్కి మోర్ దాన్ 3 మెంబర్స్ అయినా షేర్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి. సో యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ది న్యూ ఛానల్, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో నేను ఇంకా బెస్ట్ కంటెంట్ని, ఇంకా మంచి కంటెంట్, మంచి ఎక్కువ వీడియోస్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ ఎంతూజియాజం నాలో ఇంకా పెరగాలి అంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్లో ఎవరైనా ఉన్నా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కింద సెషన్ ఎలా ఉంది, మీకు క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇట్ జస్ట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ ఆర్ 1 minute అంతే. సో కమెంట్ చేయండి, ఇట్ మీన్స్ మీ అ లాట్. సో బాగా చదువుకోండి అండ్ ఫుడ్ బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి. సో రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. నెక్స్ట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ కంటెంట్తోని మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye aspirants. See you in the next session.